ఐఎమ్ దేవరాజ్. దేవనా అంటే? చచ్చినోడు అమ్మమ్మ ఒంట్లోకి వచ్చేసి నన్ను చంపాలని చూస్తున్నాడు. ఆంజనేయ స్వామి ఫోటో తీసుకొచ్చి అమ్మమ్మ నెత్తి మీద పెట్టండి, దెబ్బకి పోతాడు. ఈ లోపు కోడి మెడ విరిచినట్టు విరిచేస్తాను. నువ్వు పోతావు. వద్దు, నన్ను చంపొద్దు. అయితే చెప్పు, ఎందుకు నన్ను చంపావు? ఇది రీజన్ అని తెలిస్తే నా ఆత్మ కూల్ అవుతుంది. పైలోకానికి వెళ్ళిపోతా. చెప్పలేదో వెంట తీసుకుపోతావు. చెప్పు. అయ్యో, తెలిస్తే చెప్పే మంగా, మళ్ళీ చంపేస్తాడు. చెప్పే. అవును మంగా, చెప్పి. నేను శవంగా చూడడం మాకిష్టం లేదు. నాకు మాత్రం ఉందా? ఇదేం పెంటంట? ఇప్పుడేం చెప్పాలి? చెప్పలేదంటే చంపేస్తా. అమ్మమ్మ, చెప్తా. యాక్చువల్లీ చెప్పు. చెప్పు. అది చెప్పు. చెప్తా. అది ఏంటంటే ఏయ్ నాచకే, పిసికేస్తా. వద్దు వద్దు, చెప్తా చెప్తా. మరి చెప్పు. చెప్పు. నువ్వేగా చెప్పావు. చెప్పే మంగా. చెప్పు. 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 ఒప్పుకోవే. ఒప్పుకో. ముందు ప్రాణం ఉంటేగా ఏదైనా చేయగలను. చెప్తా. తర్వాత ఎలా బయటపడాలో ఆలోచిస్తా. చెప్పవే. చెప్పు. చెప్పు. మంగా త్వరగా చెప్పు, లేకపోతే చంపేస్తాడు. చెప్పు. త్వరగా చెప్పు. 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 చంపేస్తాడు. చెప్పు మంగా, చెప్పు. చెప్పేసే త్వరగా. చెప్పు. 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 అది అమ్మమ్మ, గట్టిగా గట్టిగా నొక్కకు. ఊపిరి ఊపిరి ఆడడం లేదు. అసలు ఏం జరిగిందంటే అది నేను చెప్పే మంగా. నేను జగదీశ్వరి గారు, జగదీశ్వరి గారంటే తిరిగిందేంటి? అంటే దేవ కాదా? ఏయ్, ఎవడో వచ్చాడే, బతికిపోయావు. నేను మళ్ళీ వస్తా, చెప్పిస్తా. నానమ్మ, నానమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ లేదమ్మమ్మ. అమ్మమ్మ, అమ్మమ్మ. అబ్బా. గంగా, ఏమైంది? అయ్యో, ఏం లేదమ్మమ్మ. అదిగో ట్రస్ట్ వాళ్ళు వచ్చారు. టెస్ట్ వాళ్ళ మాట్లాడు. అప్పుడే వచ్చేసారా? మాట్లాడు.
ఏమైంది దీనికి అలా అవుతుంది? చెప్పకుండా త్రుటిలో తప్పించుకున్నాను. సమయానికి వెళ్ళొచ్చారు కాబట్టి సరిపోయింది. అవును, వీళ్ళెందుకు వచ్చారు? నమస్తే మేడం. నమస్తే అండి. కూర్చోండి. ఏంటి సార్, మళ్ళీ ధనుష్ సార్ పంపించాడా? సారీ మేడం, ఆ రోజు అంటే తప్పలేదు. ఈ రోజు అలాంటిది ఏం లేదు మేడం. మరి ఇప్పుడెందుకు వచ్చారు? ఎల్లుండి నీ పుట్టినరోజు కదమ్మా, ఆ రోజు మీ ఆస్తి మీకు అప్పచెప్దామని వచ్చాను. అవునా సార్? ఎస్ మేడం. పుట్టినరోజే పట్టాభిషేకం ఏర్పాటు చేయండి, వారసురాల్ని చేసేస్తాం. మళ్ళీ ఆ ఖర్చులు ఎందుకులేండి? చేసే 4 సంతకాల కోసం 40 ఊరోళ్ళను పిలవడం ఎందుకు? అంటే మావయ్య గారు లేరు కదా, ఇలాంటప్పుడు ఎందుకు ఇవన్నీ అని. అదే కరెక్ట్ అండి, సింపుల్ గా చేసేద్దాం. మేడం, మీ వారి కోరిక ప్రకారం మీ వారసురాలికి పట్టాభిషేకం జరిపే హోదా కల్పించమన్నారు. ఆ విషయం మీకు తెలుసు కదా. పోనీ మరీ అంత గ్రాండ్గా కాకపోయినా పట్టాభిషేకం అయితే సింపుల్గా అన్నా జరిపించండి. అలాగే సార్. ఎల్లుండి నీ పుట్టినరోజున్న విషయం మర్చిపోయాను గంగా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆకూడదు, జరిపించేయాలి. జరిపించేయండి, ఎవరొద్దన్నారు గాని. మరి నాకొచ్చే వాటా కూడా ఆ రోజే ఇచ్చేస్తారుగా? ఇచ్చేస్తాను మంగా. నీకు 25% వస్తుంది, గంగాకు 75% వస్తుంది. దానికి 75%, నా మొహానికి 25%ఏనా? ఏం చెయ్యలేనా? అవును మేడం. మంగతో ఏదో గొడవ పడుతున్నారు, ఏమైంది? గొడవేమీ లేదు సార్. మనవరాలు కదా, సరదాగా ఆట పట్టించుకుంటున్నారు అంతే. అంతే అంతే అంతే, గొడవ పడ్డం ఏమీ లేదండి. అవును సార్, ఏం లేదు. ఏం లేదా? దయ్యం పట్టిందంటే ఎక్కడ పట్టాభిషేకం ఆపుతారోనని మీ భయం. ఓకే మేడం, సరే సార్, మేము ఎల్లుండి వస్తాం. మంచిది. గంగా, గంగా, పాయింట్ దొరికింది, ఇంప్లిమెంట్ చేస్తా. జరగనివ్వను పట్టాభిషేకం. హలో సార్. ఏంటి మంగా? అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియట్లేదు. దేని గురించి? అమ్మమ్మ గురించే సార్. ఏమైంది మంగా? మీరు కూడా చూసారు కదా, ఆటని తప్పించుకుంటున్నారు. అది ఆట కాదు సార్, మా అమ్మమ్మకెక్కిన పిచ్చి ప్రభావం. నన్ను గొంతు పిసికేసి చంపేయడానికి చూసింది. అవునా? నిజం సార్. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుందండి, గడికో విధంగా ఉంటుంది. మీరేమో ఎల్లుండే పట్టాభిషేకం అంటున్నారు. ఆ రోజు సంతకాలు పెట్టేసి తెలివొచ్చిన రోజు నేనెప్పుడు పెట్టాను, ఆస్తి ఎవరిమ్మన్నారని మిమ్మల్ని నిలదీస్తే మీరెవరికి చెప్పుకుంటారు సార్? అలా చేస్తుందంటావా మంగా? మెంటల్ కండిషన్ బాగోలేనప్పుడు చేసింది, బాగున్నప్పుడు తెలిసాక అడగరా సార్? మీరు చెప్పింది నమ్మలేం కదా మంగా. స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి.
అబ్బా కావాలంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెస్తాను సార్? నాకు తెలిసింది చెప్పాను. ఇక మీ ఇష్టం. సరే మంగ, మాకలా అనిపిస్తే ఆవిడ సంతకానికి విలువ లేదని మేము తీర్మానం చేస్తాం. మరి ఎల్లుండి పట్టాభిషేకం మాత్రం ఆపనంటారా? అవునమ్మా. సరే, నాకిస్తాను అన్నారు, అదైతే ఇస్తారుగా? తప్పకుండా మంగ. ఓకే సార్, థ్యాంక్ యూ. నో మెన్షన్. ఎల్లుండి వస్తాను మంగ. ఎల్లుండా? రండి రండి, బీజం వేసాగా, ఇక ఇంప్లిమెంట్ చేస్తా. 100% నాకే వచ్చేస్తే మొత్తం చుట్టుకుని చెక్కేస్తా. ఏం చేయాలి ఇప్పుడు? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదమ్మా. మరి లేకపోతే ఏంటి గంగా? పట్టాభిషేకం వద్దంటావు, వారసురాలనే కాదంటావు, ఇంకెవరిని చేయమంటావు? ఎవరు ఏంటి? అసలు గంగనే. చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వేనే గంగవి. అసల్ని ఎదురుగా పెట్టుకుని నకిలిని తేవడమేంటి? వినవే. అమ్మమ్మా, మీరే వినట్లేదు. నా మీద ప్రేమ పెట్టుకొని అంతా నాకే అప్పు చెప్పాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అసలు గంగేమైపోవాలి? ఇంకెలా చెప్పాలంట? సరే, నువ్వు నమ్మిందే నమ్ము. సంతకాలైతే పెట్టివ్వు. ఆ అసలు గంగ వచ్చినప్పుడు దానికే ఇద్దువు గాని. అలా చేయకూడదు. నాకిప్పుడు పెళ్ళయింది. రేపు పిల్లలు పుట్టాక నేనిప్పుడు ఆలోచించినట్టు అప్పుడు ఆలోచించనేమో. ఆశ కలగొచ్చేమో. నమ్మలేం కదా. నువ్వెందుకు అలా చేస్తావు? చెప్పలేమో. ఎందుకొచ్చింది? అసలు గంగ వచ్చాక తనకే పట్టాభిషేకం జరగాలి. తనకే ఆస్తి మొత్తం అప్పు చెప్దాం. గంగమ్మ, ఇప్పటికే ఏదో ఒక చిక్కొచ్చి ఆగుతోంది. మళ్ళీ నువ్వు చిక్కుముడు వేయకు. గౌరీ చెప్పిందే వినకు. నువ్వు రాజేశ్వరి కూతురువేనే. కాదమ్మా, గౌరమ్మ చెప్పిందంతా నిజమే. నన్ను ఈ ఇంటి బిడ్డని కాను. కానీ దానికి ఆస్తి వెళ్ళకూడదు. అసలు గంగ రావాలి. తనకి దక్కాల్సింది తనకే దక్కాలి, ఈ గంగకు కాదు. ఇదే వద్దంటుంది. గౌరీ బాగానే నాటేసింది. అవసరమైతే దీన్ని వాడతాను. అంతేనంటావా? రేపు అసలు గంగ వచ్చి నేనే వారసురాలంటే నువ్వే బాధపడతావు. నేనెందుకు బాధపడతానే? నువ్వే నా మనవరాలైతే. అయ్యో కాదు, నీ గంగ సంతలో తప్పిపోయింది. నేను తర్వాతే గౌరమ్మకు పుట్టాను. ఇదేనమ్మా, కానీ నేను నమ్మను. వారసురాలివి నువ్వే, కాదంటే ఊరుకోను. దేవుడా, తెలిసి తప్పు చేయకూడదు. అమ్మమ్మ నమ్మాలి అంటే అసలు గంగ ఎక్కడున్నా రావాలి. రప్పించు స్వామి. మీకు జమీందారోళ్ళు తెలుసుగా? ఓ, జగదీశ్వరమ్మ గారుళ్ళా? అవునమ్మా. చెప్పండి, ఏం చేయాలి? ఆడ గంగా అనే అమ్మాయి ఉంటాది. ఈ ఉత్తరం తనకి ఇయ్యాలి. అదే గంగ అయితే కాదు కాదు అంటోంది. ఇంకెలా చెప్పాలి? ఇదంతా గౌరి వల్లే వచ్చింది. అదే బతికొచ్చి చెప్పాలేమో. సాధ్యమా? ఛీ! ఇప్పుడేం చెయ్యి? ఎవరూ లేరేంటి? గంగమ్మ ఒంటరిగా ఉంటే ఎలాగోలా ఈ ఉత్తరం ఇచ్చేద్దును. ఏయ్, ఎవరమ్మా? జగదీశ్వరమ్మ గారు. నిన్నే ఎవరు?
ఎవరు కావాలి? నమస్తే అమ్మా. గంగమ్మ లేదా అమ్మా? ఉంది. ఓ పాలు పిలుస్తారా అమ్మా? దేనికి? ఇస్త్రీకి బట్టలు ఏమైనా ఇస్తారేమో అని. బట్టలేం లేవు, వెళ్ళు. ఆ, కొంచెం పిలవండమ్మా. అరే, ఉన్న గోలకే తల పగిలిపోతోంది. లేవని చెప్తున్నానుగా, వెళ్ళు. గంగమ్మ మీ మనవరాలే కదమ్మా? అవును. మా అత్తాడాలమ్మా. అంత రహస్యమా? అట్టాంటిదేం లేదమ్మగారు. ఏదో ఉందని నీ బెదురు చూస్తేనే తెలుస్తోంది. చెప్పు, భయపడకు. అది ఎవరికీ తెలియకూడదని. ఆ? తెలియకూడదనా? చెప్పు, ఎవరు తెలియకూడదని చెప్పారు? చెప్పక తప్పేలా లేదే. చెప్పు, ఏంటి? నా మీద నమ్మకం లేదా? అయ్యో, అట్టా అనకండమ్మా. గౌరమ్మ గంగమ్మకి చెప్పాలనే మాట తీసుకుంది, అందుకే. గౌరా? అవునమ్మా. ఆ యమ్మ చనిపోతూ ఉత్తరం రాసి గంగమ్మకు తప్ప ఇంకెవ్వరికీ ఇయ్యొద్దని అన్నది. నాను అప్పటినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా ఆ అమ్మకి ఇవ్వడానికి కుదరట్లేదు. ఇదేనా? అవునమ్మా. ఇటీ ఇటీ. ఎవరికి ఇవ్వద్దన్నారమ్మగారు. నాకిస్తే గంగమ్మకిచ్చినట్టే. ఇవ్వు. గౌరీ, నువ్వు చనిపోతూ ఒక మంచి పని చేశావు. ఇది చాలు గంగమ్మ నమ్మడానికి. గంగా, గంగా, గంగా! అమ్మమ్మా, ఏంటమ్మమ్మా? గౌరీ చెప్పిందన్నావుగా నువ్వు జమీందారు బిడ్డవి కాదని, అసలు గంగ వేరే ఉందని. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం అదే. కాదని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యం ఉందే. అదే గౌరమ్మ రాసింది. గౌరమ్మ? అవునమ్మా. ఆ అమ్మి చనిపోతూ మీకేమనిచ్చింది. ఇదిగో ఇదిగో చదువు. గంగమ్మ, ఈ గౌరమ్మని నీ తల్లని నువ్వు అనుకుంటున్నావు. కాదని ఎవరు చెప్పినా, ఆఖరికి మీ అమ్మమ్మ చెప్పినా నువ్వు నమ్మలేదు. దానికి కారణం నేను చెప్పిన అబద్ధమే. నువ్వు నన్ను నమ్మావు, నేను నిన్ను మోసం చేశాను. ఇక చేయదలుచుకోలేదమ్మా. నీ తల్లి ఈ గౌరమ్మ కాదమ్మా, రాజేశ్వరమ్మే. నువ్వే జమీందారు బిడ్డవు. అసలు గంగవు నువ్వే. మంగ ఒక్కతే నా బిడ్డ. నువ్వు కావు. ఇది సత్యం. నీ జీవితాన్ని నీ కాకుండా చేసిన ఈ పాపిష్టిదాన్ని క్షమించు. సరే అమ్మా, నిజం చెప్పేశాను. నాను చెప్పింది నిజం కాదనుకోకు. ఇంకా ఈ గౌరమ్మే నీకు అమ్మ అనుకోకు. పోయేటప్పుడు
ఎవరు అబద్ధం చెప్పారమ్మా. ఒసే గౌరీ, ఎంత పని చేస్తొచ్చావే. గంగమ్మ ఇప్పుడేమంటావే? నమ్ముతావా నువ్వే అసలు గంగమ్మని?